ఉపాధి కూలీకి శుభవార్త దక్కినట్టే ఒక రకంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం హామీ పథకం దాని పేరు మార్చారు కదా, విబిజీ రామ్జీ. అయితే ఇప్పుడు ఇక నుంచి జూలై 1 నుంచి ఏడాదికి 125 పని దినాలట. కేంద్ర ఉపాధి హామీ పథకంలో మార్పులు తీసుకొచ్చిన విబిజీ రామ్జీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జూలై 1 నుంచి అమలు చేయడానికి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతుంది. అయితే ఇది అమల్లోకి రావడం వల్ల ప్రస్తుతం ఉన్న ఉపాధి హామీ కార్యక్రమం నిలిచిపోబోతుంది. అలాగే కొత్త కార్యక్రమంలో భాగంగా 100 రోజులు ఉపాధి 125 రోజులు పెరుగుద్ది. అంటే 25 రోజులు అడిషనల్గా ఇప్పుడు ఉపాధి హామీ పనులు దొరికే అవకాశం ఉంటుంది. ప్రతి గ్రామీణ కుటుంబానికి అదనంగా 25 రోజులు పని లభిస్తుంది. రాష్ట్రంలో సగటు కూలీ 307 రూపాయలుగా లెక్కిస్తే ప్రతి కుటుంబానికి ఏడాదికి 7,675 రూపాయలు ఆదాయం పెరుగుతుంది అనేది ప్రభుత్వం లెక్క. కొత్త చట్టం ప్రకారం ఉపాధి మొత్తాల చెల్లింపు వారం రోజుల్లోనే పూర్తి చేయాలి. 15 రోజులకు మించి చెల్లింపు ఆలస్యమైతే ఆ మొత్తం మీద 0.5% వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ బకాయిలు పెట్టడానికి వీల్లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో జూలై 1వ తేదీ నుంచే ఇది అమలు చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ గెజిట్ కూడా విడుదల చేసింది. కాబట్టి నిజంగా ఉపాధి పనులకు వెళ్ళే వాళ్ళకి ఇది ఒక శుభవార్త. అదనంగా 25 రోజుల పనులైతే యాడ్ కాబోతున్నాయి. 125 పని